వణుకు పుట్టిస్తున్న గ్రామ సింహాలు ఇంట్లో నుండి వీధిలోకి బయటకు వెళ్లాలంటే బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వీధిలోకి అడుగు పెడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రంగా పిలువబడే భద్రాచలంలో వీధి కుక్కలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఏ సందు చూసినా కనీసం 20 కుక్కల దాకా కనపడుతున్నాయి. రోడ్డుపై నడుస్తున్న స్కూల్ పిల్లలు, బాటసారులు, వృద్ధులు, వికలాంగులపై దాడి చేస్తున్నాయి. భద్రాచలంలో సుమారు 4000 కుక్కలు ఉన్నట్లు అధికారులు అంచనా. రామాలయానికి వేల మంది భక్తులు వచ్చే భద్రాచలంలో పట్టణంలో సునకాల బెడద ఆందోళన కలిగిస్తోంది. నెలలో 90 మందికి పైగా కుక్కకాటు కేసులు వస్తున్నట్లు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ తెలియపరిచారు. ఈ విషయంపై వైద్య నిపుణులు, సిబ్బంది సహకారంతో వీధి కుక్కల సమాచారం సేకరిస్తున్నట్లు, వాటి సంతానోత్పత్తిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని గ్రామ పంచాయతీ ఈవో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలంలోని అన్ని కాలనీల్లో ప్రజలు భద్రాచలం గ్రామ పంచాయతీ ఈవోకి వినతి పత్రం సమర్పించి కుక్కల బెడద నుండి కాపాడమని వేడుకున్నారు. భద్రాచలం పట్టణంలో నిన్న పాఠశాల నుంచి తీసుకెళ్తున్న విద్యార్థుల మీద కుక్కలు దాడి చేసిన విషయం విద్యార్థుల మీద కుక్కల దాడిలో గాయపడ్డ సంఘటనలు గతంలో కూడా భద్రాచలం పట్టణంలో జరిగినాయి. గత కొద్ది సంవత్సరాల నుంచి కుక్కల మీద నియంత్రణ లేకపోవడం వల్ల వాటి సంతతి విపరీతంగా పెరిగి ప్రస్తుతం ఒక అంచనా ప్రకారం భద్రాచలం పట్టణంలో సుమారుగా 4000 కుక్కలు తిరుగుతున్నాయని చెప్పిన ఒక అంచనా. వీటి సంతతిని అరికట్టకపోతే రాబోయే సంవత్సరాల్లో ఒక తీవ్రమైన సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇప్పటికే పలు కాలనీల్లో విద్యార్థులు కానీ, మహిళలు, వృద్ధులు చాలామంది బయటకు రావాలంటే భయపడుతున్నారు. చాలా సందర్భాల్లో కాలనీల్లో భద్రాచలం పట్టణంలోని కుక్కల బెడతో పట్టణ ప్రజలు బెంబోలెత్తుతున్నారు. నిన్న ఒక్కరోజే పట్టణంలోని 6 కుక్కగాటితోనే ఆసుపత్రిలోని చికిత్స పొందారు. భద్రాచలంలోని 4000 కుక్కలు విచ్చలవిడిగా స్వేర విహారం చేస్తున్నాయి. గడిచిన 30 రోజుల్లో అధికారికంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని 96 మంది చికిత్స పొందినట్లు మనకు తెలుస్తుంది. అంటే రోజుగా చూసుకున్నట్లయితే మినిమం 3 కుక్కగాటును పడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇది అధికారికంగా ఉన్న లెక్కలు మాత్రమే. జై శ్రీరామ్. ఒక భద్రాచలం అనగానే తెలంగాణ రాష్ట్రమే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు, దక్షిణ అయోధ్యగా భారతదేశంలో అత్యంత పేరుగాంచినటువంటి భద్రాచలానికి ఎప్పుడు ఏదో ఒకటి వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి దుస్థితి, అలాంటి పరిస్థితి ఇప్పుడు భద్రాచలంలో తావిస్తుందని చెప్పాలి. భద్రాచలం ప్రాంతంలో, భద్రాచలం సిటీలో రామాలయం దగ్గర నుంచి ఆంధ్రాలో ఉన్నటువంటి ఎటపాక బోర్డర్ వరకు, ఇటు రాజమండ్రి వెళ్ళే రోడ్డు, కోనవరం రోడ్డు వరకు కూడా ఎక్కడ పరిశీలన చేసినా, ఎక్కడ రోడ్డు ఎక్కుదామన్నా కూడా కుక్కల బెడద ఎక్కువైపోయింది. ఆ కుక్కల బెడద ఎంత తీవ్ర స్థాయిలో పోయిందంటే విద్యార్థులు స్కూల్కి వెళ్ళాలంటే దడదడలాడిపోయే పరిస్థితికి వచ్చింది. అలాగే పెద్ద వయసు వారు ఒక కిరాణా షాప్ దగ్గరికి వెళ్దామన్నా, ఇంటి ముందు దేవాలయం ఉంటే దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంకి వెళ్దామన్నా కూడా, ఆ దేవాలయానికి వెళ్ళాలన్నా కూడా దొంగలకి భయపడే పరిస్థితులు లేవు, కానీ ఈ కాలభైరవులకు భయపడే పరిస్థితి వచ్చింది. ఇటువంటి కుక్కల బెడద అనేది ఎప్పుడో మా చిన్ననాడు 20 సంవత్సరాల క్రితం చూసాము. ఆ రోజున వాటికి నియంత్రణ అనేది తెలియని పరిస్థితుల్లో అప్పుడు ఎక్కువగా ఉండి ఇబ్బంది పెట్టేది. కానీ ఈ రోజున ప్రభుత్వాలు కానీ జై శ్రీరామ్. ఈరోజు భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి దాదాపు 20 వార్డులో ఉన్నటువంటి ఒక 30-35 కాలనీలకు సంబంధించినటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకనగా భద్రాచలం పట్టణంలో గతంలో కంటే ఇప్పుడు విపరీతమైనటువంటి కుక్కల బెడదల కారణంగా మరి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా అందరికీ కూడా ఈ ప్రమాదం పొంచి ఉన్నదని చెప్పేసి మనం కళ్ళారా చూస్తూ ఉన్నాము. ఎందుకంటే గతంలో మరి ఎక్కడో ఒక్కొక్కటి ఉన్నటువంటి ఈ కుక్కలు ఈరోజు దాదాపు ప్రతి ఇంటికి కూడా ఒకటి ఉండే విధంగా కూడా ఈ భద్రాచలం పట్టణంలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో రోజుకి 3 నుంచి 4 కేసులు అఫీషియల్గానే మరి అక్కడ నమోదు అవుతున్నాయంటే, మరి ఈ కుక్కల కాటుకు బెంబేలెత్తిపోతున్న భద్రాచల ప్రజానికం. అసలు వీధి కుక్కలు భద్రాచలం వీధుల్లో 10 నుంచి 15 వీధి కుక్కలు ప్రతి సందులో ఉన్నాయి. సో వీటిని నియంత్రణ చర్యలు అధికారులు తీసుకోవడంలో విఫలమయ్యారు అనే చెప్పవచ్చు. ఎందుకంటే రీసెంట్గా 75 సంవత్సరాల వృద్ధుడు అశోక్ నగర్ కాలనీలో 6 పోట్లతో కుక్కలు కరిచి తీవ్ర గాయాలు పాలయ్యాడు. ఇది కాకుండా పాప 8వ తరగతి చదువుతున్న పాప స్కూల్కి వెళ్తున్న సమయంలో
కుక్కలు తీవ్ర గాయాలు పాలు చేశాయి. ఇవే కాకుండా పిల్లలు, స్త్రీలు అందరూ బెంబేలెత్తిపోతున్నారు. ఏఎస్ఆర్ కాలనీలో ఇద్దరు మహిళలు కుక్కల్ని చూసి భయపడి పరిగెత్తి పడిపోయి తీవ్ర గాయాలు పాలయ్యారు. ఇవి ఉదాహరణలు మాత్రమే. ఇవి జరిగినవి మీడియా ద్వారా ప్రచురింపబడ్డాయి మాత్రమే.